హాయ్ హలో ఎవ్రీవన్, ఐ యామ్ లాస్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కిచెన్. ఈరోజు వెజ్ మంచూరియా సాసులు లేకుండా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈజీగా ఇంట్లో ఉండే వాటితో సాసులు వాడకుండా చేసుకుందాం. ముందుగా ఒక క్యాబేజీని చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం అల్లం పేస్ట్, అందులో కొంచెం ఉప్పు, ఒక కప్పు మైదా పిండి, కొంచెం మిరియాల పొడి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. మైదా పిండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్నెలో ఒక పండు టమాటా వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె వేడయ్యాక ముందుగా కలుపుకున్న క్యాబేజీని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. అలా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక గిన్నెలో వేసి రెండుగా చుంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద ముకుడు పెట్టి అందులో కొంచెం నూనె పోసి నూనె వేడయ్యాక 2 చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంట ఎక్కువ పెట్టి చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగాక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం అల్లం వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా పట్టిన టమాటాను వేసి అందులో కొన్ని నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి. ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ని ఈ గ్రేవీలో పోసి బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన మంచూరియాను వేసి కలపాలి. ఇది బాగా డ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.